అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్న మా ఛానల్ హై ఇంపాక్ట్ ఛానల్ ఆన్ బిహేవియరల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్కి పునఃస్వాగతం. హలో, నేను డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, formerly professor in management and dean, presently founder director Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad. ఈనాటి చర్చ ఈ ప్రపంచంలో, గందరగోళ ప్రపంచంలో మన సంభాషణలు చాలా క్లిష్టతరంగా ఉంటున్నాయా? మీరు మాట్లాడేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు అణిగిపోతున్నారా? అంటే నో చెప్పలేకపోతున్నారా? లేదా అనవసరంగా కోపం తెచ్చుకుని అరుస్తున్నారా? దానివల్ల మళ్ళీ చింతిస్తున్నారా? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అణిగిపోవడం, అలాగే అరవడం, గట్టిగా మాట్లాడటం మధ్య మీకు గౌరవం తెచ్చేటటువంటి మార్గం ఒకటి ఉంది, తెలుసా? అదే ఒక గోల్డెన్ స్కిల్. దాన్నే మనం అంటాం అసర్టివ్నెస్. అంటే స్వచ్ఛంగా, అధీకృతంగా, కామ్గా, క్వైట్గా మాట్లాడటం అన్నమాట. సరే, ఈ చర్చలోకి స్వాగతం. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? నాకు ఇష్టం లేదు, కానీ చెప్పలేకపోయాను. అప్పుడే చెప్పాల్సి ఉండేది, కానీ మౌనంగా ఉండిపోయాను. లేదా చాలా కోపంగా మాట్లాడి తర్వాత రిగ్రెట్ అవ్వడం. ఇవేం చిన్న విషయాలు కావు. ఇవే మన రిలేషన్షిప్స్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్ని స్లోగా తగ్గించేస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ప్రాబ్లం ఏంటంటే మనకు ఎలా మాట్లాడాలో నేర్పించలేదు. కానీ ఈరోజు మీరు నేర్చుకోబోతున్నది ఒక లైఫ్ స్కిల్. అది మీ మాటను, మీ విలువను రెండింటినీ కాపాడుతుంది. అదే అసర్టివ్నెస్. మనలో చాలామంది రెండు ఎక్స్ట్రీమ్స్లో ఒకదానిలో ఉండిపోతూ ఉంటాం. ఒకరు ఏమన్నా సరే నేను అడ్జస్ట్ అవుతాను అంటారు. ఇంకొకరు నా మాటే ఫైనల్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఇద్దరికీ కూడా ప్రాబ్లం ఒకటే. ఏంటది? తమ ఎమోషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోవటం. ప్యాసివ్గా ఉండే వ్యక్తి ఫియర్తో మాట్లాడతాడు, భయంగా మాట్లాడతాడు. అంటే అసర్టివ్గా ఉండరు అన్నమాట. అలాగే అగ్రెసివ్ వ్యక్తి ఉన్నారనుకోండి, ఎప్పుడు కోపం, యాంగర్తో మాట్లాడతారు, ఎప్పుడు కోపంతో అరుస్తూ ఉంటారు. కానీ ఇద్దరు కూడా క్లారిటీతో మాత్రం మాట్లాడలేకపోతుంటారు. అందుకనే సొల్యూషను ఈ రెండింటి మధ్య థర్డ్ టైప్లో ఉంది. రండి గమనిద్దాం. దీన్ని అసర్టివ్నెస్ అంటాం. అసర్టివ్నెస్ అంటే ఏంటి? గట్టిగా మాట్లాడడం కాదు, మౌనంగా ఉండిపోవడం అంతకన్నా కాదు. అది బ్యాలెన్స్, అదే మెచ్యూరిటీ. దాన్నే మనం అంటున్నాం అవేర్నెస్. అవేర్నెస్లో ఉండడం, సంభాషణని సరి అయిన రీతిలో నావిగేట్ చేస్తూ తీసుకెళ్తాం. ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, నేను నాకు వాల్యూ ఇస్తాను, అలాగే మీకు కూడా వాల్యూ ఇస్తాను అంటాం సంభాషించేటప్పుడు ఇతరులతో. ఇది వచ్చినప్పుడు మీరు అసలు గిల్టీ లేకుండా నో చెప్పేస్తారు, చెప్పదలుచుకున్నప్పుడు, చెప్పవలసి వచ్చినప్పుడు. అలాగే మీరు యాంగర్ లేకుండా ఎస్ చెప్పేస్తారు. ఎస్ చెప్పి తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ మీ గిల్ట్ ఫీలింగ్తో మనసులో ఉండిపోక్కర్లేదు. అంచేత అసర్టివ్గా ఉండడానికి ఉన్నప్పుడు మీరు క్లారిటీతో కమ్యూనికేట్ చేస్తారు. ఇదే యాక్చువల్ రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. వ్యక్తిత్వ వికాసం అంటే ఇదే, సంభాషణ చాతుర్యం. ఒక ప్రాక్టికల్
ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ తీసుకుని విశ్లేషిస్తే కొంత అర్థం. మీ కొలీగ్ మీ మీద ఎక్స్ట్రా వర్క్ పుష్ చేశాడు అనుకోండి ఆఫీస్లో ఉదాహరణకి. ప్యాసివ్ అయితే సరే నేను చేసేస్తానండి పర్వాలేదు అంటారు. అంటే లోపల మటుకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఏంటి నాకే చెప్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. అంటే లోపల మీకు ఫ్రస్ట్రేషన్ చాలా ఉంటుంది, కానీ నేను చేస్తానని చెప్పేస్తాను. అగ్రెసివ్ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడంటే ఎప్పుడు నాకే ఎందుకు ఇస్తున్నారండి ఇది, ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంత కోపంగా మాట్లాడినప్పుడు మీకు ఆ కొలీగ్కి మధ్యలో రిలేషన్షిప్ డెఫినెట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ రెండింటి మధ్యలో అసర్టివ్నెస్ ఉంటే, అసర్టివ్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ వర్క్ ఉందండి, ఇది నేను తర్వాత లేటర్ చూసుకుంటాను, లేదా మీరు ఎవరికైనా అసైన్ చేసినా సరే అంటారు. అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. నో అని చెప్పలేరు, చెప్పడం కాదు, అలాగని ఎస్ అని చెప్పేసి లోపల బాధపడకుండా అసెప్టివ్గా చెప్పడం అన్నమాట. చూడండి ఇక్కడ నోటీస్ చేయండి మీరు, మాట సాఫ్ట్గా ఉంటుంది కానీ చాలా క్లియర్గా ఉంటుంది. ఏమని, సార్ నాకు ఇప్పుడు చాలా వర్క్ ఉందండి, ఆల్రెడీ వర్క్లో ఉన్నాను, నేను తర్వాత మీ పని చూస్తాను, లేదా ఇంకెవరికైనా చెప్పినా సరే. సో ఇందులో ఏంటంటే రెస్పెక్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. మీరు ఆ కొలీగ్కి బాస్కి రెస్పెక్ట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం మిమ్మల్ని మీ గౌరవం కూడా తగ్గకుండా చూసుకుంటూ సమాధానం చెప్తున్నారు. ఇదే మరి అసర్టివ్నెస్ మ్యాజిక్ అంటే. ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తాము ఏంటి అని మనం ఏదైనా ఒకసారి ప్రాసెస్ గురించి మాట్లాడితే 3 స్టెప్ డీప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడతాం. స్టెప్ 1 ఏంటంటే నో అంటే నేరం కాదు, గమనించాలి మనం ఫస్ట్. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి, నో అంటే బ్యాడ్ మేనర్స్. కానీ రియాలిటీ ఏంటంటే మీరు నో చెప్పలేకపోతే మీ లైఫ్ని ఇంకొకరు కంట్రోల్ చేస్తారు, గమనించాలి మనం. ఒక లైన్ గుర్తుంచుకోవాలి, ప్రతి ఎస్ వెనుక ఒక హిడెన్ నో ఉంటుంది. మీరు మొహమాటానికి ఎస్ చెప్తున్నప్పుడు దానికి తప్పనిసరిగా హిడెన్ నో ఉంటుంది, ఏదో బాధపడుతున్నారని అర్థం. మీరు అన్నెసెసరీగా ఎస్ అంటే మీరు మీకు అవసరమైన వాటికి నో చెబుతున్నారని అర్థం. కాబట్టి పొలైట్గా నో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ 2 ఐ స్టేట్మెంట్స్ వాడటం, కమ్యూనికేషన్ మ్యాజిక్ అది. మన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం బ్లేమ్ చేసేస్తాం, నువ్వు ఇలా చేసావు, నీ వల్లే ఇది జరిగింది అని. దీంతో ఎదుటివారు డిఫెన్సివ్లో పడిపోతారు. డిఫెన్స్ పడిపోవడం అంటే వాళ్ళు ఏదో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలి, మీ ఫీలింగ్ని మీరు ఓన్ చేసుకుని మాట్లాడాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా జరిగితే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తోందండి అన్నాం అనుకోండి, ఇది పవర్ఫుల్. ఎందుకంటే మీరు అటాక్ చేయటం లేదు ఇతర వ్యక్తిని, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి, ఎదుటివారు వినడానికి రెడీ అవుతారు, మనకి సరైన సమాధానం చెప్పడానికి వీలుంటుంది. స్టెప్ 3 ఏంటంటే కామ్గా ఉండడం. కామ్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ పవర్ అని చెప్తాం. అంటే కామ్గా ఉండిపోవడం అంటే అది మన సంభాషణ నిర్వీర్యం చేసేసి ఉండిపోమనే కాదు. గట్టిగా అరవడం అంటే కంట్రోల్ చేయటం, కోల్పోవటం, ఇవి స్ట్రెంగ్త్ కాదు. గట్టిగా అరిస్తే కంట్రోల్ కోల్పోతాం కదా, అదే ఎలా స్ట్రెంగ్త్ అవుతుంది. సో ఇవన్నీ వీక్నెస్ సైన్స్ అన్నమాట. రియల్ స్ట్రెంగ్త్ ఏంటంటే సిచ్యువేషన్ టెన్స్ అయినా కూడా మీరు కామ్గా ఉండగలరు, ఆ స్ట్రెస్ని తీసుకోవడం, వెంటనే సంభాషణల్లోకి రాకపోవటం. ఎందుకంటే కామ్ మైండ్కి క్లారిటీ ఉంటుంది, ఆలోచించి మీరు రెస్పాండ్ అవుతారు. క్లారిటీ ఉన్న వాళ్ళని ఎవ్వరు డామినేట్ చేయలేరు. మీరు కామ్గా ఉంటే మీ మాటకి చాలా వెయిట్ ఉంటుంది,
ఆటోమేటిక్గా మీ మాటకి ఎంతో విలువ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఆనెస్ట్ చెక్ చేసుకుందాం, మనం ఎలా ఉన్నాం. నిన్న మీరు మీకు ఇష్టం లేకపోయినా సరే అన్నారా? కోపంతో కానీ రియాక్ట్ అయ్యారా? లేక క్లారిటీతో మాట్లాడగలిగారా? ఒక్కసారి మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్లోకి వెళ్ళి ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. మీరు ఎక్కడున్నారో తెలుసుకోవటం ఇది ఫస్ట్ స్టెప్గా గమనించండి. జీవితంలో చాలా మంది గెలవాలని అనుకుంటారు. వీరు వారని కాదు, అందరూ కూడా గెలవాలని అనుకుంటాం కదా. కానీ తమ మాట సరిగ్గా వినిపించలేరు. ఇంకొంతమంది తమ మాట వినిపిస్తారు, కానీ కోపంతోనో అరవడంతోనో చేయడం వల్ల రిలేషన్షిప్స్ కోల్పోతారు. కానీ కొందరు మాత్రమే తమ మాటను కూడా నిలబెట్టుకుంటారు. మంచి తెలివిగా ఎమోషనల్ మెచ్యూరిటీతో మాట్లాడడం, తమ మనుషులను కూడా కాపాడుకుంటారు, తమని వాళ్ళు కూడా కాపాడుకుంటారు. వాళ్ళే అసెర్టివ్ పీపుల్ అంటే. గుర్తుంచుకోండి, మన మాట వినిపించాలి, కానీ మన మాట వల్ల ఎవరికి నొప్పి కలగకూడదు, అలాగే మనకు కూడా నొప్పి కలగకూడదు. అదే అసెర్టివ్నెస్, అదే నిజమైన వ్యక్తిత్వ వికాసం. మీ సహనానికి నా కృతజ్ఞతలు. ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్, యువర్ అటెన్షన్. మీకు ఈ వీడియో కనెక్ట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ అన్ని కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. మీరు ప్యాసివ్నా, అగ్రెసివ్నా, లేక అసెర్టివ్ మార్గంలో ఉన్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కృతజ్ఞతలు. మరొక వినూత్న వీడియోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.